ముఖ్యంగా ఆదివాసీ సమాజం అంటేనే సమూహము. సమూహం లేకుండా మేము ఎక్కడ కనబడము. ఆ తినటం కానీ, పండగ పబ్బాలు, కంకపోద లాంటి సమూహము. అంటే అల్లుకొని పోయి ఉంటాం. అంటే చుట్టము, కొద్దిగా చుట్టమున్నా సరే వాళ్ళందరూ కలిసిపోయి ఉండటం అనేది ఒక ఆనవాయితీగా ఉంటుంది. అది మా సాంప్రదాయం, అది మా డిఎన్ఏలో ఉంటుంది పక్కాగా. ఇప్పుడు ఆదివాసీ స్త్రీగా రచనలు మొదలుపెట్టి, అంటే స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళు అయినప్పటికీ మెయిన్ స్ట్రీమ్లో మమ్మల్ని ఉంచుతున్నారు, ఉండాలి అని అనుకుంటున్నారు. అంటే ఏరి మరి మా వాళ్ళంతా, నా జాతి ఎక్కడుంది, ఎంతమంది వచ్చారు, వేళ్ళ మీద లెక్క పెట్టినా ఒక్కళ్ళిద్దరు కూడా కనబడట్లేదే, అదొక ప్రశ్న అనేది వేధిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది, ఇంకెన్నేళ్ళు పడుతుంది, ఇట్లా చూస్తూ పోతే ప్రకృతిని కాపాడే మేము నిజంగా మాకంటూ ఒక మతం ఉంది అంటే అది ప్రకృతి మతమే. ఎందుకంటే ప్రకృతితో మమేకమై బ్రతికేటువంటి మేము దాన్ని ఎక్కడ నాశనం చేయాలి అని అనుకోము. ఎకోసిస్టమ్ అని అన్నారు, స్త్రీలు ముఖ్యంగా అది ఎక్కువ చేస్తూ ఉంటారు. అది చేసే క్రమంలో ప్రతిఘటనకి ఖచ్చితంగా ప్రతిఘటిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఆ చెట్లని, ప్రకృతిని చూసేటప్పుడు కూడా ఎంత అపురూపంగా, ప్రతిదీ అపురూపమైనదిగానే చూస్తారు. నాశనం చేయాలని ఎప్పుడు అనుకోరన్నమాట. మేము హిందువులని అంటే రుద్దవేయబడుతున్న వాళ్ళము నిజంగా చెప్పాలి అంటే. అంటే ఇప్పుడు ఒక ఫామ్ ఇచ్చేసి ఫిలప్ చేసి రాయమన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాం కాబట్టి హిందూ అని రాయాల్సిందే, కానీ అదొక ప్రశ్నార్థకంగా ఉండిపోతుంది. హిందూ అయితే నిజంగా మేము రాజ్యంలో ఎక్కడున్నాము, మమ్మల్ని ఎక్కడ ఉంచారు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు వాటిలలో చూస్తే మేము ఎక్కడున్నాం, మా స్థానం ఏంటి, మమ్మల్ని ఏం చేశారు, నిలవనిచ్చారా, పోనీ ప్రాణంతో బ్రతికే అవకాశమైనా ఉండిందా, లేదే ఎక్కడికక్కడ ఖండన చేస్తూ ప్రాణం తీసే ప్రయత్నమే చేశారు, తీశారు కూడా, తీసి ముద్రలు కూడా వేశారు. అట్లా అయితే ఇప్పుడు ఆ హిడిమి అని, తాటకి అని, శూర్పణఖ అని, ఏరి మరి వీళ్ళందరినీ ఇప్పటికీ రాక్షసులుగానే చెప్తున్నారు, కానీ రాణులని ఎవరు చెప్పారు, లేదు కదా. మరి అలాంటప్పుడు మెయిన్ స్ట్రీమ్లకు మేము రాము. హిందువులు అనేది రుద్దవేయబడుతున్నటువంటిదే. ముఖ్యంగా అయితే దానికంటూ ఒక సమూహము, సాంప్రదాయము, అదంతా ప్రత్యేకమైనటువంటి సంస్కృతిలో ఉన్నవాళ్ళం కాబట్టి మాకు దానికి దూరం అని నేను ఈ సభాముఖంగా చెప్పదలుచుకున్నాను.